హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్వేలో యువతిపై అత్యాచార యత్నం కేసు విచారణ కొనసాగుతోంది. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం 2 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామంటున్న రైల్వే ఎస్పీ చందన దీప్తితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఎంఎంటీఎస్లో యువతి పైన అత్యాచార యత్నం జరిగిందనేటువంటి కేసుకు సంబంధించి ప్రస్తుతం రైల్వే పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. కొద్ది నిమిషాల క్రితమే బాధితురాలను కూడా రైల్వే ఎస్పీ చందనాదీప్తి కూడా ఆమెను పరామర్శించడం జరిగింది. ఆమె హెల్త్ అయితే బాగుందనేటువంటి అంశాన్ని ఇప్పటికే వైద్యులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రైల్వే ఎస్పీ చందనాదీప్తి ఉన్నారు. మేడం, ఈ సంఘటనకు సంబంధించి మీ దర్యాప్తు ఎలా ఉంది? ఇప్పటి వరకు టెక్నికల్గా ఏమన్నా ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా సేకరించడం జరిగిందా? నిందితుడు ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? నిందితుడు ఎవరు అని క్లారిటీ మాకు ఎంతవరకు వచ్చింది అనేది వీ కాంట్ రివీల్ బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, బట్ వీఆర్ థోరోలీ ఇన్వెస్టిగేటింగ్ దిస్. మాకు ఛాలెంజెస్ ఉన్నాయి బికాజ్ దేర్ ఆర్ నో కెమెరాస్ ఇన్ ఎవ్రీ ట్రైన్, ఎవ్రీ కంపార్ట్మెంట్, ఎవ్రీ రైల్వే స్టేషన్. సో ఎక్కడ దొరికినవి అక్కడ మేము ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ బికాజ్ ఇట్ ఈస్ అ మూవింగ్ ట్రైన్ అండ్ all these things, and also it is very easy accused ki తప్పించుకోవడానికి చాలా ఈజీ, ఎక్కడం కూడా ఎక్కడైనా ఎక్కచ్చు. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి మాకు ఛాలెంజింగే ఉంది ఈ టాస్క్, బట్ డెఫినెట్లీ వీ విల్ డిటెక్ట్ ద కేస్ అండ్ క్యాచ్ ది అక్యూజ్డ్ అండ్ టేక్ హిమ్ టు. ట్రైన్లో అమ్మాయి ఒక్కటి మాత్రమే ఉంది ఆ బోగిలో, ఇంకా ఎవరన్నా ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు ఎవరన్నా ఉన్నారా? వాటికి సంబంధించి ఏమైనా ఎంక్వైరీ కొనసాగుతుందా? అంటే అమ్మాయి చెప్పడం వరకు, అమ్మాయితో నేను పర్సనల్గా మాట్లాడాను. 2 లేడీస్ అల్వాల్ స్టేషన్ వరకు కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళు దిగిపోయిన తర్వాత తిను ఒకటే ఉండడం చూసి తను ఇట్లా చేశాడని చెప్తుంది. సో అతను డిస్క్రిప్టివ్ పర్టికులర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే ఈ అమ్మాయి ట్రైన్ నుంచి కిందకు దూకిందా లేకుంటే ఏంటి మేడం అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? అమ్మాయి అతను పట్టుకుని ఆ అమ్మాయిని గట్టిగా సాలిసిట్ హీ వాజ్ ఆస్కింగ్ హర్ ఫర్ సెక్షువల్ ఫేవర్. సో షీ సైడ్ ఓకే అని చెప్పింది. అప్పుడు లూజ్ చేశాడు గ్రిప్. ఆ తర్వాత అమ్మాయి భయపడి వీడు ఎట్లయినా నన్ను మానభంగం చేస్తాడని భయపడి నేను విండోలోంచి దూకేశానని చెప్తుంది. దట్ ఈస్ హర్ వర్షన్. మీరు స్వయంగా బాధితురాల దగ్గర వెళ్ళి పరామర్శించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఆమె హెల్త్ కండిషన్ ఎలా ఉంది మేడం? అమ్మాయి హెల్త్ కండిషన్ అయితే స్టేబుల్గానే అనిపించింది. డాక్టర్స్ కూడా చెప్పారు స్టేబుల్గానే ఉందని. బట్ అగైన్ హెడ్ ఇంజరీ పాసిబిలిటీ ఉంది కాబట్టి అబ్జర్వేషన్లో ఒక 24 hours ఉంచడం జరుగుతుంది. నిందితుడి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయా? ఎస్, ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండ్ వెరీ సూన్ వీల్ కమ్ అవుట్ విత్ పాజిటివ్ న్యూస్. ప్రస్తుతం అయితే మాత్రం రైల్వే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నామనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే బాధితురాలపైన అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఆమె ఎలాగైనా తన నుండి తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ట్రైన్ నుండి కిందకు దూకినటువంటి పరిస్థితి, తలకు కొంత బలమైనటువంటి గాయమైందనేటువంటి అంశాన్ని ఇప్పటికే బాధితురాలు కూడా పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే రైల్వే ఎస్పీ చందనాదీప్తి కూడా ప్రస్తుతం బాధితురాల దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.